నచ్చలేదు అన్నాడు లక్ష్మణ్ టైపుడు ఇన్స్టాగ్రామ్ మెసేజ్. ఒరిజినల్ దేవరా పబ్లిక్ టాక్ వచ్చేసింది. దేవరా సినిమాపై ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా అయితే తెలియజేస్తూ మరి సినిమా గురించిన తమ రివ్యూస్ ని ఇచ్చేస్తున్నటువంటి సమయంలో దేవరా సినిమా కోసం ఫస్ట్ మరి చెప్తున్నదంతా లాస్ట్ 40 నిమిషాలు సినిమాకి ప్రాణం అన్నట్టుగా ట్వీట్ చేస్తున్నారు. ఇంతటి హడావిడిలో జాన్వీ కపూర్ గురించి కూడా చాలా మంది చెప్తూ నిజంగా దేవరా ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకునేటువంటి విషయాలే చెప్తున్నారు. దేవరలో మైండ్ బ్లాక్ అయ్యేటువంటి ట్విస్ట్ ఉందని, క్లైమాక్స్ లో జరగబోయేది ఇదే అంటూ కొంతమంది క్లైమాక్స్ గురించి కూడా చెప్పేస్తున్నారు. సో ప్రస్తుతం ఈ విషయంలో ప్రతి ఒక్కరు చెప్తున్న ఈ విషయాన్ని చూస్తుంటే దేవరా సినిమాపై పబ్లిక్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా ఎంతో గ్రాండియర్ గా మిడ్ నైట్ షోస్ పడ్డంతో సో దేవరా వర 2 క్యారెక్టర్స్ ప్రేక్షకుల్ని బాగా నచ్చేశాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మరి ఫస్ట్ హాఫ్ ముఖ్యంగా ప్రేక్షకులకి ఎంతో చక్కగా వర క్యారెక్టర్ ఉంటుందనేది అర్థమవుతోంది. అంతేకాకుండా సో ఈ సినిమాలో ఆయుధ పూజ అనే సాంగ్ మొదట అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు మొదలు పెడితే గుమ్మడికాయ కొట్టే వరకు దాన్ని తీసేవనన్నారు. ఎందుకు అలాగా కష్టపడ్డారనేది సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అంటూ చెప్తున్నారు. ఎన్టీఆర్ దేవరా పాత్రకి సపోర్ట్ గా సైఫ్ అలీఖాన్ క్యారెక్టర్ తో పాటు శ్రీకాంత్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. చివరిలో సైఫ్ అలీఖాన్ తో పాటు మరి చాలా ట్విస్ట్లు అయితే వస్తాయని ఇది మీరు స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలంటూ చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కొడుకు 2 పాత్రలు అయితే అదరగొట్టేశారు. మొత్తానికి ఇక్కడ ఏ రేంజ్ లో అయితే కాన్సెప్ట్ ఉందనేది థియేటర్లో చూస్తే మీకే అర్థమవుతుందని దేవరా సినిమా మాత్రం ఎపిక్ బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులైతే రివ్యూస్ ఇస్తున్నారు.